ఇందాక లేచినప్పుడు చిన్న వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను 8వ వచనం వరకు చదువుతాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడును. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనులు మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవాలని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరము మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములు నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి మీ దేహము విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహములు విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవాలని మీకు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి వలనలు సరే చెడ్డ వలనలు సరే దేహంతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. యేసయ్య చదువుకున్న వాక్యం మనకు గురించి పంచిపెట్టి మాకు అందరికీ ఆత్మీయులతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సరిగ్గా మీరందరూ లేచి నిలబడి నాతో పాటు కాసేపు వాక్యం చదివారు. చాలా సంతోషం. యేసోబ్ గారి గురించి విన్నాను నేను. ఎందుకంటే పోయినసారి హ్యాపీ తన కుమారుని కన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు తల్లిగారు చెప్పారు ఆయన ఎలా చనిపోయారు, ఈ గ్రామంలో ఎంత చక్కగా విశ్వాసాన్ని కలిగి దేవుని ముందు నమ్మకంగా ఉండేవాళ్ళు వారు చెప్పారు. ఇప్పుడు సేవకులు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తను కూడా సేవకులు కూడా ఆ యేసోబ్ గారిని బట్టే రక్షణలోకి వచ్చారని, ఈరోజు సేవకులుగా మార్చబడ్డారని విన్నాను. చాలా సంతోషం. అయితే బైబిల్ ఒక్కటే ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకంటే మరణం గురించి అందరూ మరణం అనేది మనుషులకి అది చాలా భయంకరమైనదిగా కనబడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రభునందు మృతులు అంటే చనిపోతే ధన్యులు అంటారు. ఇంకో చోటేమో బ్రతికితే క్రీస్తే బ్రతకాలి, చావైతే అంటే మరణం అంటే లాభం అంటారు. వింటున్నారా? మరణిస్తే ధన్యులు, మరణిస్తే లాభం. ఇంకో చోటేమో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో విలువైనది, అంటే మరణిస్తే విలువ. ఇంకో చోట బ్రతుకుంటే క్రీస్తే ఇంకో చోట ఉంటుంది ఏంటంటే మరణ దినము కంటే ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు. చూసారా? మరణము మేలు, మరణము ధన్యత, మరణము విలువ, మరణమే లాభం. ఎవరైనా చెప్తారు ఈ విషయాలు? బైబిల్కి ఉన్న ప్రత్యేకత అది. ఎందుకంటే ఈ భూమి ఏ మనిషికి శాశ్వతమైన కాదు. తెలుసు బ్రతుకున్న ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరూ యోసేపు గారిలాగా మనము కూడా వెళ్ళాల్సిందే. అయితే ఎవరు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? అసలు దేవుడు ఈ మరణం అనేది ఎందుకు ఈ భూమి మీదకి పెట్టాడు? ఈ మరణం అనేది ఎందుకు అంతం కాదు? మరణించిన తర్వాత తిరిగి లెగుస్తారా? దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా మరణించిన వాళ్ళు తిరిగి లెగుస్తారా? ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మీతో దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడను గాక. ఆమె చెప్పండి. కొంచెం మీ స్వరాలు వినాలి నేను ఈ రాత్రి. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు కొన్ని సంఘాలు మౌనంగా వాక్యం అంటారు, కానీ
నిజానికి వాక్యం వినేటప్పుడు అది మన గురించే కదా. బైబిల్ ఎప్పుడైనా చూడండి, వాక్యం ఎప్పుడైనా చదువుతున్నప్పుడైనా, వాక్యం చెప్తున్నప్పుడైనా పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆమేన్ అనేవాళ్ళు. మనకేం నేర్పారంటే దేవుడు నిన్ను దీవించును గాక అంటే అప్పుడు చెప్తాం ఆమేన్. లేకపోతే ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మనంగానే అప్పుడు ఆమేన్ అంటాం. ఇంక మిగిలిన టైంలో ఆమేన్లు రావు కదా. కానీ యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, ఏంటంటే ఆమేన్ అనువాడు అని. అంటే ఎందుకని ఆ పేరు వచ్చింది తెలుసా? దేవుడు ఏ మాట చెప్పినా దానికి ఆమేన్ అనేవాడు అంటే ఆయన. మరి ఇప్పుడు మనమెవరం? యేసుక్రీస్తులో భాగమేనా మనం అందరం? నాకు సేవకులు అన్నారు యేసుక్రీస్తు మనకి శిరస్సు అని, మనకి విమోచకుడు, శిరస్సు, రక్షకుడు ఆయన. కాబట్టి మనకి శిరస్సుగా ఉన్న దేవుడే ఇప్పుడు ఆయనే ఆమేన్ అనగలిగితే మనము కూడా దేవుని యొక్క ప్రతి మాటకు మనము కూడా ఆమేన్ చెప్పాలి. ఇంకా రాట్లా మీరు కొంచెం ఇప్పుడు కొంచెం రీఛార్జ్ చేయాలి మిమ్మల్ని. ఈ వర్తమానం అయిపోయేలోపు ఆ రీఛార్జ్ మీకు అవును గాక. మీ నోరులు తెరవండి కొంచెం, ఎందుకంటే దేవుడు మనకి నోరు ఇచ్చింది దేవుడిని స్తుతించడానికి. ఈ లోకంలో ఎన్నో మాటలు మనం మాట్లాడచ్చు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం. దేవుడు ఈ భూమి మీద మనం వాక్యంతో బ్రతకడానికి మనం తయారు చేశాడు. అందుకని ఉదయాన్నే లేచే చెట్లు, పక్షులు చూస్తే అవి ఉదయాన్నే కేకలేస్తాయి వాడి నోటితో. మరలా సాయంకాలం రాగానే మరలా వాటి గూటికి వెళ్ళేటప్పుడు మరలా కేకలేస్తాయి. అలాగే మనం కూడా మనకి ఇచ్చిన జీవితంలో మనం కూడా మన నోటితో దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మంచిది, దేవుడు మమ్మల్ని దీవించును గాక. సో ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ భూమి మీద మనమందరం ఎప్పుడైతే తల్లి గర్భంలో పుడుతున్నామో, ఎప్పుడైతే తల్లి గర్భంలో చూస్తున్నామో, ఈ భూమి మీద పుడుతున్నాం మనం. ఈ భూమి మీద పుట్టినప్పుడు మనకు ఒక శరీరం ఉంది. ఈ శరీరమే మనం అందరం కలిగి ఉన్న శరీరమే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం. అయితే బైబిల్ చెప్తున్న మాట, నువ్వు భూమి మీదకి వచ్చి ఈ శరీరంలో ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50, 30, 20, 10, 2, 1 అంటే మనకందరం ఒక్కొక్క సంవత్సరం ఉంది, ఒక్కొక్క సంవత్సరాలు తేడా ఉంది. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వయసు. కానీ నీ ఒరిజినల్ శరీరం ఏదైతే ఉందో, వింటున్నారా, నీ కొరకు దేవుడు తయారు చేసిన శరీరము అది జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఉంది. వింటున్నారా ఈ మాట? నమ్ముతారా ఈ మాట మీరు? మీ ఆత్మ ఎప్పుడు తయారైంది తెలుసా మీకు? ఎప్పుడు? మీ ఆత్మే కాదు, బైబిల్ చెప్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2:5-1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఈ శరీరం ఎలాంటిదంటే శిథిలమైపోయేది, అంటే ఇది కరిగిపోయేది. ఇది పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అందుకని ఈ శరీరాన్ని దేవుడు సూర్యునితో పోల్చాడు. వింటున్నారా? సూర్యుడు ఎంతమంది తెలుసు? అందరికి కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. సూర్యుడు ఉదయాన్నే ఎప్పుడైతే తూర్పును ఉదయిస్తూ ఉంటాడో, చాలా మంది ఆ ఎర్రగా అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడిని ఫోటో దిగడానికి అందరు ఎక్కడికి వెళ్తారు? సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయి అందమైన సూర్యుడితో ఫోటో దిగుతాడు. ఆ సూర్యుని యొక్క పుట్టుకే ఒక మనిషి యొక్క పుట్టుకకు సాదృశ్యం. అందుకని పుట్టగానే పిల్లలు చాలా అందంగా ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు ఆ పిల్లలను పట్టుకుని ఏం చేస్తారు? ముద్దులు పెడతారు, ఎత్తుకుంటారు, ఆడిస్తారు. ఆ పిల్లలు అంటే చాలా ఆనందిస్తారు. అలాగే సూర్యుడు కూడా అది ఉదయించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. కానీ అదే సూర్యుడు 9 గంటల వయసులోకి వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు దాకా ముద్దులు పెట్టుకున్న ఆ సూర్యుడే, అప్పుడు దాకా ఫోటోలు తీసుకున్న అదే సూర్యుడు ఇంకా 9 గంటల టైంకి వచ్చేసరికి ఇంకా చూడటం కాదు కదా, ఆ వేడి కింద మనం కూడా ఉండలేదు. అది ఏంటంటే మనిషి యొక్క యవ్వన జీవితం. ఆ యవ్వన జీవితంలో మనిషి కూడా వేడిగా ఉంటాడు. అందుకని ఆ వేడి టైంలో ఎవడు మాట వినడు. ఇప్పుడు సపోజ్ కొడుకులు అనుకోండి, తల్లిదండ్రుల మాట వినరేక వాడు అంటాడు, నాకంతా తెలుసు, నాకు తెలియంది ఏంటంటే వాడికి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉంటాడు. అయితే వాడిని ఇంకా కంట్రోల్ చేయడానికి మనుషులు ఏం చేస్తారంటే, వీడికి ఎవరి మాట వినరా,
వీడికి ఒక గుదిబండ కట్టేస్తే లైన్లో కొట్టాడని అప్పుడు అడిగి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిపోయి ఎప్పుడైతే చేస్తారు, ఇప్పుడు అయ్యగారు వేడి ఉంటాడు కదా, ఇప్పుడు ఆ అయ్యగారికి వేడి ఇప్పుడు ఆ బాగా తగ్గించింది. ఎందుకంటే ఇంకప్పుడు దాకా ఈయన ఆడినట్టు ఆటలు ఆడటానికి అక్కడ కుదురుదా? నా ఇష్టం అంటే కుదరదు. వెనకాల ఒక్కసారి కన్నీటి పొట్టి కాల్చి మూలిగిందంటే దెబ్బకి అయ్యగారు కరిగిపోతాడు. ఎందుకంటే తెలుసా, మనిషిని ఆదామును చేసింది మట్టిలోనే చేశాడు, కానీ హవం చేసినప్పుడు మట్టిలోనే చేయలే, ఎముకతో చేశాడు. అందుకని మట్టి అయితే కన్నీటికి చెప్పండి కరిగిపోతుంది. అదే మగోడు ఏడ్చాడు అనుకో, ఆడ కరిగిద్దా? కరగం కూడా కాగదు. ఎందుకని ఎముక వింటున్నారా? మంచిది, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఈయన కూడా అంతే, 9 గంటల టైంకి వచ్చేసరికి వేడైపోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, పెళ్లి చేస్తారు. అప్పుడు అయ్యగారికి భారం ఎక్కిపోయాడు. ఎందుకంటే పిల్లలు కొడతారు, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి హెగ్గలు కొనియాలి, వాళ్ళకి పాల పేగలు కొనియాలి, అలా పాల పౌడర్లు కొనియాలి. అప్పుడు అయ్యగారికి ఏం కావాలి, ఇప్పుడు రోజు కష్టపడి పని చేస్తే కానీ అదే చెయ్యాడితే కానీ డొక్కాడతారు. అప్పుడు భారం బాగా పనిచేస్తాడు. అయితే నడి వయసు వస్తుంది అనమాట. 12 గంటలప్పుడు ఇంకా సూర్యుడు ఎలా ఉంటాడు, ఇంకా బాగా వేడిగా ఉంటాడు. ఇంకా అయ్యగారికి బాగా మంచి నడి వయసుకు వచ్చేసరికి మంచిగా ఇల్లు ఒకటి కడతాడు. అప్పటికే పిల్లలుగా ఉంటాడు, వాళ్ళకి మంచిగా చదువులు మంచిగా చదివించి మంచి స్థితికి వస్తాడు. ఆ 12 గంటల తర్వాత సూర్యుని యొక్క వెలుగు ఏమైపోలేక చెప్పాలి, ఏమైపోవాలి, అలాగే ఉంటుంది వేడి, ఇంకా తగ్గిద్ది. అక్కడి నుంచి అయ్యగారికి షుగర్లో బీపీలు వస్తాయి, ఎందుకంటే టెన్షన్లు ఎక్కువ అయిపోతాయి. అక్కడి నుంచి రోగాలు వస్తూ ఉంటాయి, మోకాలు నొప్పులు అంటాడు, కాళ్ళు నొప్పులు అంటాడు, పండ్లు నొప్పులు అంటాడు, కళ్ళు కనపడలేదు అంటాడు, ఇంక స్వెట్స్ వచ్చేస్తాయి, కాళ్ళకి అయ్యి వచ్చేస్తాయి, అన్ని మొదలవుతాయి. అయితే 3 గంటల వయసు వచ్చేసరికి సూర్యుడికి ఇంకా ఏమైపోతుంది, సూర్యుడికి వెలుగు ఇంకా డౌన్ అయిపోద్ది. ఏ ఇంట్లో అయితే అయ్యగారు కట్టుకున్నాడో ఆ ఇంట్లో ఉంచరు ఆయన్ని, ఎందుకంటే ఈయనకి మానవ సంతానం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ మానవ సంతానం వచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటారు, కానీ ఈయన తీసుకెళ్ళి ఇంటి బయటకు కూర్చోబెడతారు. ఇక 3 గంటల వయసుకు వచ్చారు. ఆ తర్వాత 6 గంటల టైం వస్తుంది. 6 గంటల టైం అంటే తెలుసా, ఆ సూర్యుడు ఏమవ్వాలి, ఇక అస్తమించాలి. అస్తమించడం అంటే కనబడదు ఇక. అందుకని 6 గంటల టైం మనిషి ఎప్పుడైతే వచ్చిందో ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడు, మనిషిని మట్టిలోకి తీసుకెళ్ళారు. ఇప్పుడు సూర్యుడి గురించి ఆలోచిద్దాం. సూర్యుడు లేడా? వింటున్నారు, ఎక్కడ ఉన్నారు మీరు? సూర్యుడు లేడా? ఎక్కడున్నాడు? ఇక్కడ అస్తమించాడు, కానీ వేరే చోట అక్కడ ఉదయించాడు. మన జీవితంలో కూడా అంతే. ఈ శరీరంలో మనం చనిపోయాం అంటే మనం ఎక్కడో ఉదయించాం మరలా. అందుకని మనిషి చనిపోయిన తర్వాత 2 ప్రాంతాలకు వెళ్ళాలి. వెళ్తే పరలోకం వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. ఇప్పుడు 2 చోట్లలో ఎక్కడో చోట మనిషి మరలా ఉదయిస్తాడు. అక్కడ అది అసలైన జీవితం. ఇక్కడ నువ్వు బ్రతికేది 70, 80, ఇంకా అధిక బలం ఉంటే 90, 100 బ్రతుకుతావేమో, కానీ అక్కడ మాత్రం యుగ యుగాలు బ్రతకాలి. యుగ యుగాలంటే తెలుసా, ఒక యుగం వచ్చి 1000 సంవత్సరాలు. అలాంటి యుగ యుగాలంటే ఇంకా అంతం ఉందా? అసలు బ్రతికేదంతా అక్కడ ఇక్కడ. నీ ఆత్మ తయారైంది జగత్తు పునాది వేయబడక ముందే. వింటున్నారా? ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందుందో తెలియదు. నీ శరీరంలోకి వచ్చి నివసించేది కేవలం నువ్వు బ్రతికిన దినాలు. యోసేపు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారమ్మా? మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటారు? సరే 47 సంవత్సరాలు అనుకున్నాడు. అంటే ఆయన ఈ సంవత్సరం ఈ శరీరం మీద భూమి మీద బ్రతికింది 47 సంవత్సరాలే. మిగిలినంత ఎక్కడ బ్రతికాడు ఆయన చెప్పండి? పరలోకంలో జగత్తు పునాది వేయబడక ముందు, అంటే ఈ భూమి పుట్టక ముందే ఉన్నాడు ఆయన. ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ గుడారం ఉంది కదా, ఈ గుడారం అందుకని ఇక్కడ రాయబడింది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ శరీరమైన నివాసం శిథిలమైపోయేది. సూర్యుడు లాగా బాగానే ఉదయిస్తుంది, సాయంత్రానికి వచ్చేసరికి ఆశ్రమించిపోతుంది, వేరే చోట అక్కడ ఉదయిస్తుంది. ఈ శరీరం కూడా అంతే. అయితే ఇక్కడ మరొక మాట ఉంది, చేతి పని కాగా. ఈ గుడారాన్ని దేంతో చేశాడు దేవుడు? ఈ గుడారాన్ని చేతితో చేశాడు, ఎందుకంటే మట్టితో చేశాడు. ఇంకా మట్టితో కూడా ఆధారాలు ఏంటో తెలుసా? మట్టిలో 16 రకాల మూలకణాలు ఉన్నాయంట. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,
హైడ్రోజన్, జింక్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి, అందుకని మీకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఈ 16 రకాల్లో ఉన్న ఏదో ఒకటి తగ్గితే మీకు రోగం వచ్చింది. ఈ 16 రకాల మందులే ఉంటాయి, ఏ కలపాలి, వాటిని ఎప్పుడైతే మీరు వేసుకుంటారో మళ్ళీ మీరు బాగవుతారు. అందుకని మనిషిని ఈ మట్టిలో నుంచి తయారు చేశాడు. అయితే బైబిల్ చెప్తున్న మరొక మాట, చేతి పని కాక, దేవుడు చేతితో చేయలేదట దీన్ని. వింటున్నారు అందరికీ? ఈరోజు మీరు మీ జీవితం గురించి ఆలోచించాలి. నేను వెళ్ళేలోపు ఒక గంట సేపు టైం ఇస్తారా నాకు? సారా వాము గంట సేపు అంటున్నాడు, అంతసేపు ఉంచండి. మీరు కొంచెం జాగ్రత్తగా మీ మనసులో వాక్యం మీద ఉంచండి. వింటారు జాగ్రత్తగా? మీరు వింటే మీ జీవితంలో మీరెవరో మీకు అర్థమైంది. రాత్రి మీరు ఇక ఈ లోక సంబంధులు కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న సంగతి మీకు అర్థం కావాలి. రాత్రి వింటున్నారా? అందరూ అమ్మ చెప్పండి, గట్టిగా గట్టిగా అమ్మ చెప్పాలి. అలా కాకుండా చేతులు రెండు చెప్పండి ఒకసారి గట్టిగా, జాగ్రత్తగా. మన శరీరం అయితే మట్టి నుంచి తయారైంది, కానీ మరొక శరీరం ఉంది, చేతితో చేయలేదైనా, ఇంకా రాకూడదు అక్కడ, చేతి పని కాక దేవుని చేత కట్టబడింది. దేవుడే కట్టేది దాన్ని, చేతితో చేయాల. ఇంకా దాని పేరు ఇంకో మాట రాయబడింది, నిత్యమైనది. దానికి మరణం లేదు, అది నిత్యం ఉంటుంది. నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నది. ఆమేన్. ఇప్పుడు నీ నిత్యమైన నివాసం ఎక్కడ ఉంది? ఇది కాదు నిత్యమైన శరీరం. నీ నిత్యమైన నివాసం పరలోకమందు ఉంది. ఇప్పుడు ఆ నిత్యమైన నివాసాన్ని 2వ వచనంలో, మరి మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడుదుము. ఎప్పుడంట? ఆ నిత్యమైన నివాసము, ఈ నివాసం మీద మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు వస్త్రం ధరించుకున్న వారం కనబడతాం. అదేంటయ్యా, మేము వస్త్రాలు వేసుకున్నాంగా. నువ్వు ఎన్ని వస్త్రాలు వేసుకున్నా దిగంబరివే. కానీ ఏదైతే దేవుడు నీకు ఆ చేతితో చేయని నిత్యమైన నివాసము ఏదైతే ఉందో, ఆ శరీరాన్ని ఈ శరీరం మీద ధరించుకుంటావో ఇంక ఈ బట్టలు అవసరమా? ఆదాము హవ్వలకి ఇలాంటి బట్టలు ఉన్నాయా? పాపం చేయక ముందు ఇలాంటి బట్టలు ఉన్నాయా ఆదాము హవ్వలకి? చెప్పాలి మీరు. మరి ఏం శరీరం, ఏం బట్టలు ఉన్నాయి మరి వాళ్ళకి? వాళ్ళకి ఏదో ఒక మహిమ వాళ్ళని కమ్మేసింది. వాళ్ళకు వస్త్రం ధరించుకున్న వాళ్ళగా ఉన్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే పాపం జరిగిందో ఆ శరీరం వాళ్ళని విడిచిపెట్టింది. మనుషులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఆత్మ వాళ్ళలోనే ఉంది. చాలా మంది అంటారు ఇది ఆత్మ అని. కాదు, ఆత్మ ఇంట్లో ఉందిగా. కానీ ఏమన్నాడు? మనము ఆ పరలోకం నుంచి వచ్చి ఆ శరీరాన్ని దీని మీద ధరించుకోవాలి అంటున్నాడు. వింటున్నారా? ఇప్పుడు ఇది ఆత్మ కాదు. అందుకనే బైబిల్లో 3 శరీరాలు ఉన్నాయి. ఎన్ని శరీరాలు అండి? ఇదేంటిది? రక్త మాంసముల శరీరం. చెప్పండి అందరూ. దీని లోపల నేను మాట్లాడుతున్నానంటే ఎవరు మాట్లాడుతున్నారు? నేనా? నా ఆత్మ మాట్లాడుతుంది. ఇప్పుడు నా లోపలే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. వింటున్నారా? ఇప్పుడు నాలో 2 శరీరాలు ఉన్నాయి. కానీ నేను అసలు ఆదాములాగా ఫస్ట్ ఉండకపోవడం కారణం నాలో నుంచి ఒక శరీరం వెళ్ళిపోయింది. అంటే నేను ఆ శరీరంతో పుట్టల. ఆదాము పుట్టాడుగా, నేను పుట్టల. మనం అందరం అలాగే పుట్టాం, అంతే కదా? ఆ శరీరాన్ని కోల్పోయి వచ్చి పుట్టాము మనం. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? మీరు ఆమేన్ అంటే నేను వింటున్నారా అని అన్నాను. మీరు అలా అనలేదు అనుకోండి, మీకు ఇంకా అర్థం కాలేదేమో, ఇంకో అరగంట ఎక్కువ చెప్తారు. అందుకని జాగ్రత్తగా వినండి, ఓకేనా? మధ్యలో ఆ మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. కథ చెప్తుంటే నువ్వు కొడతారు మీరు? చెప్పండి అమ్మా. నువ్వు కొడతారా? ఇది కూడా ఊలా కనుకోండి. అంటున్నారా? అనే బదులు ఆమేన్ అనండి, అప్పుడు బాగుంటుంది. హల్లెలూయా. జాగ్రత్తగా అంటే నా ఆలోచన ఏం లేదు, మీరు ప్రతి మాట పట్టుకోవాలని నా ఆశ. మీకు ఈ వాక్యం అర్థమైతే మీ జీవితంలో మీ స్థానాన్ని మీరు ఎదుగుతారు మీరు. హల్లెలూయా. సో మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇప్పుడు 3 భాగాల్లో ఒకదాన్ని మనం కలిగలేము. అది ఎక్కడుందంట? అది
చెప్పాలందరూ. అది పరలోకంలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చర్చిపోతున్నామంటే పరలోకంలో ఉన్న నివాసము దీనిపైన ధరించుకోవాలని ఇష్టపడతా మందిరానికి వస్తున్నాం. అర్థమవుతుందా? నువ్వు ఆ శరీరాన్ని ధరించుకోకపోతే నువ్వు మరలా పరలోకం వెళ్ళడం అసాధ్యం, కష్టమేక. అందుకని పరలోకం నుంచి వచ్చే నివాసము దీనిపైన ఎప్పుడు ధరించుకుంటావో వస్త్రం వేసుకున్న వాళ్ళలా ఉంటావు. అసలు ఏంటి పరలోకంలో ఉన్న శరీరం ఏంటి అసలు ఇది? ఎందుకంటే మహిమా శరీరం కంటే కూడా మహిమా శరీరం రావాలన్నా ఈ శరీరం కూడా కావాలి. అర్థమవుతున్నామా? అంటే ఈ శరీరం లేకుండా మహిమ శరీరం అవుతుంది. ఉదాహరణకి మీకు యేసుక్రీస్తుని గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమిలోకి వచ్చాడు. ఎలాగొచ్చాడు? మనకలాగే పుట్టాడు. మరియ గర్భంలోకి వచ్చాడు. మరియ గర్భంలో పుట్టినప్పుడు మనకలాగే ఈ శరీరం ఉంది, మనకలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఆయనలో ఉంది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడో, లేచినప్పుడు ఎలా లేచాడు? ఆయన ఈ శరీరంతో లేచాడా? లేదు, మహిమా శరీరంతో లేచాడు. అంటే ఏదైతే మొట్టమొదట పరలోకములో ఉన్న నివాసం ఉందో, ఇల్లు ఉందో, మన శరీరం ఉందో, ఆ శరీరముతో 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు సమాధిలో ఎలా ఉందో తెలుసా? ఆయన ప్రేత వస్త్రాలతో చుట్టేశారు. సమాధిలో పెట్టినప్పుడు చుట్టిన వస్త్రాలు చుట్టినట్టే ఉన్నాయి, కానీ లోపల మాత్రం శరీరం లేదు. చుట్టింది. ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు రావాలంటే ఎలా రావాలి? బట్టలన్నీ నిప్పులు బయటకు రావాలి. అంటే మొత్తం వాళ్ళు ఎలా ఉంటుందంటే శరీరానికి కాళ్ళ దగ్గర నుంచి చుట్టూ గుడ్డని ముఖం అంతా చుట్టేసి ఆ ముఖం దగ్గర ఒక పాగా పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తుని యోహాను వెళ్ళి లోపల చూసినప్పుడు లోపల శరీరం లేదు, గుడ్డల్లో మొత్తం గుడ్డలో నుంచి కానీ ఎలాగైతే మనిషి వస్తాడో అలా వచ్చేసరికి కానీ లోపల ఏమీ లేదు. వింటున్నారా? కారణం ఏంటంటే ఆయనకి పరలోకంలో ఉన్న శరీరమును ఆయన ధరించుకుని మహిమగా మార్చబడ్డాడు. అంటే మహిమా శరీరానికి 3 శరీరాలు కలవాలి. మొదటిది రక్త మాంసముల శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. 3వ దాని పేరే వాక్యపు శరీరం. చెప్పండి, ఏమంటారు దాన్ని? ఎందుకని వాక్యపు శరీరమో తెలుసా? దేవుడు వాక్యములు పలుకగా తయారైన శరీరం అది. ఒక్కసారి మనం ఆదికాండం చేద్దాం. ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. చాలు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? నరుని సృజించాడు. ఒకసారి 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించాడు. ఇక్కడ వింటున్నారా? మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? చెప్పాలి అందరి మాట. సృజించాను. అందరూ చెప్పండి. 2వ అధ్యాయంలోకి వచ్చి ఏం చేశాడు? ఆయన నిర్మించాడు. సృజించడానికి నిర్మించడానికి మధ్య తేడా ఏంటి? అందరూ ఎక్కడ అన్నారు? సృజించడానికి నిర్మించడానికి మధ్య తేడా ఏంటి? ఉదాహరణకి గృహ నిర్మాణం అంటాం. గృహాన్ని నిర్మించాం. గృహాన్ని నిర్మించాలంటే గృహానికి చాలా వస్తువులు కావాలి. ఇటుక, సిమెంటు, ఇసుక, రాడ్, ఇవన్నీ పదార్థాలు లేకుండా నిర్మాణం జరగదు. అంటే నిర్మించడానికి కొన్ని పదార్థాలు కావాలి. ఇందాకే చెప్పా, దేవుడు ఈ శరీరాన్ని తయారు చేయడానికి 16 రకాల మూలకణాలు తీసుకున్నాడు. అవి కూడా ఎంతో తెలుసా? ఎంత తీసుకున్నాడు తెలుసా? చెంచాడంట. ఎంత? నువ్వు ఇప్పుడు ఎంత? నేనంత? నేను చెంచాడు బట్టి. నువ్వు చెప్పండి అందరి మాట. నువ్వెంత? కొన్నిసార్లు అర్థం దగ్గరికి వెళ్ళి నా అందం చూడు, ఒక్కసారి అర్థంలో చూసుకుని ఇప్పుడు నేను చెంచాడు మట్టిని అని చెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు చెంచాడు మట్టితో తయారు చేశాడు. కొన్నిసార్లు ఏదైనా కట్టామనుకో మంచి ఇల్లు, నేనే కట్టా, నేనేమంటుంది తెలుసా? చెంచాడు మట్టి కట్టావు, కానీ చెంచాడు మట్టి అవుతావు. అంతేగా? నువ్వు కట్టిన ఇల్లు ఎక్కడ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఉండవు. నువ్వు కొన్న పొలం అక్కడే ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఉండవు.
నువ్వు సంపాదించిన బంగారం నీ దగ్గర ఉంటుంది, కానీ బంగారంతో తీసుకెళ్ళి పాతి పెడతారమ్మా నిన్ను. అబ్బో యా బ్రతుకున్నప్పుడేమో ఒళ్ళంతా దిగేసుకుంటాం కదా, లేనిపోని రంధ్రాలన్నీ చేసి, దేవుడు పెట్టిన రంధ్రాలు పెట్టి, దేవుడు పెట్టాడండి ముక్కుకు 2 రంధ్రాలు పెట్టాడు గాలి పీల్చుకోండి, కానీ ఏడేమో ఇంకో రంధ్రం పెట్టాడా? చెవికి ఇక్కడ లోపల వెంటానికి రంధ్రం పెట్టాడు. ఈ రంధ్రం ఎవరు పెట్టాడు? అర్థమవుతుందా? నువ్వు దిగంబరిగా వచ్చినప్పుడు ఎలాగైతే వచ్చావో వెళ్ళేటప్పుడు కూడా ఎలాగ వెళ్ళాలి? అలాగే వెళ్ళాలి. కానీ మధ్యలో ఎందుకు వచ్చినాయి అని ఇంకో మాట చెప్పనా? ఎప్పుడైతే పాపం జరిగిందో సాతానుడు ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? అద్దెకి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టేవాళ్ళకో ఒక చీర కొట్టాలంటే ఆలోచిస్తావు. ఒక చీర కొట్టారు, అమ్మో ఏడ ఇల్లుద్దు అని. అది అద్దెంటోడికి ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? ఇష్టం వచ్చిన చోట రంధ్రాలు పెడతాడు. వాడు కూడా ఏం చేశాడు తెలుసా? ఈ అద్దెంట్లోకి వచ్చిన తర్వాత నిజానికి నగలు అవసరమైతే దేవుడికి పెట్టి పంపించడా? చెప్పండి, కొంచెం ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే నువ్వు అద్దెంట్లో ఉన్నా నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నీ సొంత ఇంటికి వెళ్ళాలి. ఇది అద్దెల్లు, ఇది నీ సొంత లేదు, పరలోకమందున్న నివాసం. అది దేవుడు ఎలా తయారు చేశాడు తెలుసా? సృజించాడు, ఆయన నిర్మించలా. ఆ మొట్టమొదటి శరీరాన్ని ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించాడు. సృజించడం అంటే ఏ వస్తువుని తీసుకోలేదు, ఆయన నోటి మాటతో ఇదిగో ఒక శరీరము వాక్యముతో కలుగునుగాక అన్నాడు. అందుకనే తన నోటి మాట వలన కలిగిన శరీరం కాబట్టి దానికి వాక్యపు శరీరం అని పేరు. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి ఈ మాట. ఇప్పుడు నువ్వు ఎందుకున్నావు భూమి మీద? చెప్పాలి. ఎందుకున్నారు మనం భూమి మీద? అయ్యా మా కొడుక్కి ఎంటికలు తీసే టైం అయింది, ఎంటికలు తీయాలి, చదివే టైం అయింది, స్కూల్కి పంపాలి, పెళ్ళి వచ్చింది, పెళ్లి చేయాలి, వాడికి పిల్లలు పుట్టారు, వాళ్ళకి అది కావాలి. జీవితం అంతా మనుషులు చూడండి, వాళ్ళ లైఫ్ సైకిల్ అంతా చూస్తే మనుషులకు ఒకటే అర్థమయ్యేది. ఎందుకు పుట్టావరా అంటే వయసుకు వచ్చినట్టుగా ఒక్కొక్క స్టెప్ ఉంది మనుషులకి. ఇదిగో ఈ వయసుకు వచ్చేసరికి చేయాలరా, ఈ వయసుకు వచ్చేసరికి చేయాలరా, ఈ వయసుకు వచ్చేసరికి చేయాలరా, ఇదే చేసుకున్నా పోతున్నాడు. కానీ నీకు పరలోకంలో ఒక శరీరం ఉంది, దాన్ని ధరించుకోవడానికి ఇక్కడ ఉన్నా ఎవరు నేర్పుకున్నాడా? వింటున్నారా? దీన్నే ఏమంటామంటే ఆత్మీయ మతిమరుపు అంటాం. ఏమైంది? ఏంటి ఆత్మీయ మతిమరుపు అంటే? ఎప్పుడైతే ఈ గర్భంలో, తల్లి గర్భంలో నుంచి మనము ఆదాము హవ్వల పాపం చేసిన తర్వాత ఈ తల్లి గర్భం నుంచి పుడుతున్నామో ప్రతి మనిషి ఆత్మీయ మతిమరుపుతో పుడుతున్నాడు. మతిమరుపు ఎప్పుడు వచ్చింది? వింటున్నారా? అమ్మో నన్ను ఎవరికి మతిమరుపు ఎప్పుడు చూడనట్టు చూస్తున్నారు నన్ను. అమ్మ మతిమరుపు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైనా తలకు సరైన దెబ్బ తగిలింది అనుకో, ఏమైంది? గతాన్ని మర్చిపోతాడు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి పుట్టాం మనం. ఇందాక చెప్పాం, మనం ఎప్పటి నుంచి ఉన్నాం? ఇంకొక మాట లోపల చెప్పమంటారా? అసలు దేవుడు సృష్టించినట్లు మొట్టమొదటి వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? ఆదామవ్వ. ఆదామవ్వలు 6వ రోజు వచ్చారమ్మా. 6వ రోజు కదా ఆదామవ్వ తయారైంది. దానికంటే ముందు పుట్టింది ఎవరు? భూమి ఆకాశం దేవుడు తయారు చేయాల. దేవుడు సృష్టించిన వాటిలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు? బైబిల్ యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక అంటే ఆయన సృష్టించిన వాటిలో. ఎందుకంటే ఆయనే ఒక శరీరంగా మొట్టమొదట ఆయన వాక్యపుస్తకంలోకి వచ్చాడు మొట్టమొదటిగా. అది ఇప్పుడు అయితే ఆయన సృష్టించిన వాటిలో మొట్టమొదటి ఎవరంటే 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో ఎవరు ఎవరు ఎవరు
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఎవరిని కన్నాడు? మొట్టమొదటిగా అందరికి అన్నారా? ఎవరిని కన్నాడు? అందరికి మాట చెప్పండి. మనల్ని. ఎలాగన్నాడట? సత్యవాక్యంతో. ఇంకా చెప్పాలంటే నోటి మాటతో కలుగు చేశాడు. ఈ సృష్టికి మూలమైన మాట ఏంటి తెలుసా? సృష్టి అంతా తయారవడానికి మూలమైన కారణం ఏంటి తెలుసా మీకు? కొన్నిటికి జవాబులు లేవు మీ దగ్గర. అడగమంటారా? చెట్టు ముందా విత్తనం ఉందా? జవాబు చెప్పండి. చెట్టు ముందే విత్తనం ఉందా? విత్తనమా? చెట్టు లాగిన విత్తనం లాగా వచ్చింది, విత్తనం లాగా చెట్టు లాగా వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా? దీనికి ఆన్సర్ లేవు. నువ్వు ఒకటి అన్నావు అనుకో, ఇంకో దానికి ఆన్సర్ లేదు. కానీ వీటన్నిటికీ మూలం ఏంటి తెలుసా? పలుకబడిన మాటే మూల విత్తనం. అందరూ చెప్పండి మాట. పలుకబడిన మాటే మూల విత్తనం అంటే ఏంటి? దేవుడు ఏం చేశాడు? చెట్టులు కలుగును గాక అన్నాడు, అది మూల విత్తనం. కోడి కలుగును గాక, పక్షులు కలుగును గాక, జంతువులు కలుగును గాక, జలచరాలు చేపల కలుగును గాక, ఆకాశము భూమి కలుగును గాక, సూర్య చంద్ర తారలు కలుగును గాక. వీటన్నిటికి మూలం ఏంటి? అందరు చెప్పండి మాట. పలుకబడిన మాటే మూల విత్తనం. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నేను కూడా జగత్తు పునాది వేయబడి ముందు దేవుడు తయారు చేసినప్పుడు ఎలా కలుగు చేశాడు? చెప్పండి అందరు. పలుకబడిన మాట. ఇప్పుడు నీవే ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం. ఇంగ్లీష్ లో యు ఆర్ ద ఫస్ట్ బోర్న్. ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదటిగా పుట్టినవాడు. అసలు దేవుని సృష్టిలో మొట్టమొదటిగా మనం ఉన్నాం. ఏ శరీరంలో ఉన్నామయ్యా అంటే వాక్యపు శరీరంలో ఉన్నాం. అందరికీ ఉన్నారా? మీరు నమ్ముతున్నారు ఈ మాట? నా మాటలా లేకపోతే వాక్యంలో ఉన్న మాటలు చెప్తుంది? వింటున్నారా? ఇప్పుడు నువ్వు అసలైన నువ్వు, ఇది కాదు అసలైన నువ్వు. ఈ శరీరానికి నువ్వెప్పుడు దీని విలువ అర్థమైందంటే ఒక తలనొప్పి వచ్చింది అనుకో, అప్పుడు అనిపించింది. ఒక జలుబు చేసిన చిన్నయే ఒక జలుబు తలనొప్పి వస్తే దీన్ని ఏం చేయాలరా అని అంటాం. అంత దరిద్రపు శరీరం ఇది. కానీ ఏదైతే దేవుడు మొట్టమొదటి ఇచ్చిన శరీరం ఉందో అది ఒరిజినల్. అది దాని గురించి బైబిల్ చెప్తుంది నిత్యమైనది. అంటే దానికి మరణం ఉందా? లేదు. అది నిత్యము జీవిస్తుంది. అది మరణం అన్నది లేదు. మరణము లేని శరీరము ఆ వాక్యపు శరీరం. ఆమేన్. ఇప్పుడు ఎందుకున్నామండి ఇక్కడ? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు నువ్వు? ఇవన్నీ అనుభవించడానిక? కొంతమంది అంటారు, ఈ భూమి మీద దేవుడు జీవితాన్ని ఇచ్చింది అనుభవించడానికి కదా, అందుకని అనుభవించరు రాజా అంటారు. అనుభవించు, కానీ అనుభవించడానికి కాదు. నువ్వు ఎంతైనా అనుభవించడానికి ప్రయత్నం చేయి, నువ్వు అనుభవించలేవు. ఈ భూమి మీద నువ్వు దేన్నైనా అబ్బా సాటిస్ఫై అయింది అని చెప్పగలవంటే, అంటే తృప్తి అనేది ఈ భూమి మీద ఉంటుందా అంటే దేనిలో తృప్తి ఉండదు. ఉంటుందా? ఒకరి ముందు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర, అయ్యా నాకు పూరు గుడిసెని అయ్యా, అయ్యా ఇల్లు లేదు అయ్యా, పూరు గుడిసి అయ్యా అంటారు. దేవుడు పూరు గుడిసేస్తాడు. అప్పుడు వెంటనే మళ్ళీ ప్రార్థన మారిపోయింది, అయ్యా స్లాబ్ ఇల్లు అయ్యా. ఆ స్లాబ్ ఇల్లు అయిపోయిన తర్వాత అయ్యా దాని మీద ఇంకొకటి ఇయ్యాలయ్యా. దేని మీద తృప్తి ఉంటుందా? నువ్వు ఎన్ని ఇల్లు కట్టు. ఫస్ట్ నువ్వు జీతానికి అయ్యా 100 రూపాయలు వచ్చినా కాదు, తినడానికి తినలేదయ్యా, పనిపించాయంటారు. 100 రూపాయలు దేవుడు తెస్తాడు. అప్పుడు అంటాడు, అయ్యా సరిపోవట్లేదయ్యా, అయ్యా ఒక 500 ఇప్పించయ్యా. ఆ తర్వాత నీకు 500 వచ్చింది.
500 తృప్తి పడతావా? ఇంకా నాకు పెంచేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీ సంవత్సరం పెంచితేనే కానీ చేయట్లేదు. లేకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు? ధర్నా చేస్తున్నారు. ఎందుకని? ఎంత డబ్బు వచ్చినా తృప్తి ఉండదు, ఎన్ని ఇల్లు కట్టినా తృప్తి ఉండదు, ఎంత బంగారం వేసుకున్నా తృప్తి ఉండదు. పక్కన అనుకో వెరైటీ దండ వేసింది అనుకో, వెరైటీ ఏమంటాం ముక్కు పోసు పెట్టింది అనుకో, వెరైటీ చెవులకి ఏమంటాం అది పెట్టింది అనుకో, ఉన్నాయి సరిపోవా? సరిపో, తృప్తి ఉండదు. ఈ శరీరంలో నువ్వు ఏమి సంపాదించినా తృప్తి ఉండదు. కానీ ఏదైతే నీకు దేవుడిచ్చిన శరీరం ఉందో దాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు కనుక ఇష్టపడితే నువ్వు ప్రతి దాంట్లో తృప్తి పడతావు. ఎందుకని నీ మనసు ఎక్కడ ఉంది? ఈ భూమి మీద లేదు. ఈ భూమి మీద ఉన్నావు. తినడానికి తిండి ఉందా, వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయా, ఉండడానికి ఇల్లు ఉందా, చాలు. కానీ నాకు కావాల్సినది పరలోకం నుంచి వచ్చే ఆ శరీరాన్ని ధరించుకోవాలనే ఆశతో నువ్వు ఉంటావు. కాబట్టి నువ్వు ఏమున్నా లేకపోయినా నువ్వు ఆయన దేవుని బట్టి సంతోషిస్తావు. అందుకని పాటలు మాత్రం పాడతాం, ఏమి ఉన్నా లేకున్నా యేసు ఉంటే చాలు అని పాడతాం. కానీ ఏదైనా లేకపోతే అయ్యా నాకేందుకు లేదయ్యా, నాకేందుకు ఇవ్వలేదయ్యా అంటాం. ఇది మనిషి యొక్క తత్వం. కానీ మనిషిని దేవుడు భూమి మీద పెట్టింది ఒకే ఒక ఉద్దేశం. ఆదాము హవ్వలు దేన్నైతే కోల్పోయారో ఆ కోల్పోయిన శరీరాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తే 2000 సంవత్సరాల క్రితం మన కోసం మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆ కలువరి శిలువలో చనిపోయి ఎప్పుడైతే 3వ దినం తిరిగి లేచాడో ఆయన కూడా తన శరీరాన్ని సంపాదించుకున్నాడు. ఆయన ఏంటండి ఆ శరీరానికి ఈ శరీరానికి తేడా? యేసు ప్రభుని చూడండి, అర్థమైపోతుంది. యేసు ప్రభు ఆయన తిరిగి లేచినప్పుడు 11 మంది శిష్యులు ఒక రూమ్లో ఉండి భయపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని 3 రోజుల క్రితమే తీసుకెళ్లి సిలువ వేశారు. ఇప్పుడు శిష్యులు ఎవరైనా దొరికితే తీసుకెళ్లి సిలువ వేద్దాం చూస్తున్నారు. అందుకని వచ్చి ఎవడు తలుపు కొడతాడని చెప్పని తలుపులు లోపల వేసుకుని లోపల బిక్కుమంటా ఉన్నారు. ఈ లోపు యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడా? అందరికీ ఉన్నారా? బైబిల్లో ఉందా అలాగా? తలుపులు వేసుకుంటూ లోపలికి ఎలా వెళ్ళాడండి? ఆత్మ కాదు, ఆ మహిమ శరీరంలో ఈ గోడలో మనల్ని ఏం చేయలేవు. నువ్వు ఇక్కడి నుంచి చంద్రమండలంకి వెళ్ళాలన్నా ఎవడు అడ్డురాడు. ఎలా ప్రయాణం చేసేది తెలిసి ఆ శరీరం. ఇప్పుడు నేను ప్రయాణం చేయాలంటే ఇప్పుడు అక్కడి నుంచి ఒంగోలు ఇక్కడ రావడానికి కారులో వచ్చాం, బస్సులో రావాలి, బండి మీద రావచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఆ మహిమా శరీరానికి మార్గం ఏంటి తెలుసా? నువ్వు ఆలోచిస్తే. సపోజ్ ఎక్కడ ఉన్నారు కొంతమంది, టైం ఉంటే బాగుండు, అందరూ టైం చూస్తూ ఉండవు లేదా అంటే మీ మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? నువ్వు గనక టైం నీ ఇంట్లో టైం ఉంటుంది కదా, ఎంత ఉంటుందో అని కనుక ఆలోచించే ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావు. అంటున్నారా? కొన్నిసార్లు ఇక్కడే ఉంటారు మనుషులు. మనకని ఒక సామెత ఉంది, బాడీ ఈజ్ ప్రెజెంట్. భలే ఇంగ్లీష్ చెప్తున్నారండి మీ వాళ్ళు, మామూలు కదా అసలు, అద్భుతం. మైండ్ ఈజ్ ఆబ్సెంట్. కొంతమంది ఎక్కడే ఉంటారు మనుషులు, కానీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో ఉంటాయి. ఎక్కడో ఉంటారు మీరు మనుషులు, కానీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటాయి. కానీ ఆ శరీరంలో మీరు ఆలోచన ఎలాగైతే ప్రయాణం చేస్తుందో మీ శరీరం కూడా అలాగే ప్రయాణం చేస్తుంది. మేము చెప్పండి, అది ఒరిజినల్ నీ శరీరం. అది అర్థమవుతుందా? మనం ఒరిజినల్గా దేవుడు తయారు చేసినప్పుడు అలా తయారు చేశాడు. ఉదాహరణకి ఆదాము ఉన్నాడు. ఆదాము భూమి మీద ఉన్నాడుగా. ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు, ఎందుకంటే మన లెక్క వాళ్ళ లెక్క వేరు. దేవుడికి ఒక్కరోజు అయితే మనకి 1000 సంవత్సరాలు. చెప్పండి చెప్పండి ఎన్ని సంవత్సరాలు మనకి? ఆయనకేమో ఒక్కరోజు మనకేమో 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఆ లెక్కలో ఆదాము ఆ శరీరంలో ఎన్ని రోజులు బ్రతికాడో అన్ని 1000 సంవత్సరాలు మరి మనకి. అంటే ఎన్ని 1000 సంవత్సరాలు బ్రతికే మనకు తెలియదు. వింటున్నారా? అయితే ఆ ఆదాము ఆ కాలం ఎలా బ్రతికాడో తెలుసా? ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఈ భూమికి రాజు. ఈ చెట్టు ఆయనకు నచ్చలే ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏం చెప్పచ్చు తెలుసా? ఈ చెట్ట నువ్వు ఇక్కడ బాగోలేదు, నువ్వు పలానా చోటుకి వెళ్ళు అని అంటే చెట్టు వెళ్ళిపోద్ది. అదేంటండి వెళ్ళిద్దా?
అందరికీ ఉన్నారా? మొట్టమొదటి ప్రపంచం మీకు తెలియట్లా. ఏ శరీరంలో? ఆ నిజమైన శరీరం, ఆ మహిమా శరీరం, ఆ వాక్యపు శరీరంలో ఆదాము హవ్వలు కలిగినప్పుడు ఈ భూమిని వారు ఏలారు అని బైబిల్ చెప్తుంది. వేటిని ఏలారు తెలుసా వాళ్ళు? చూడండి ఒకసారి చదవండి అన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇప్పుడు అన్ని మాటలు అన్ని అంటే అనవా? సృష్టిలో ఉన్న అన్ని ఆదాము మాట వెంటే అనవా? ఎంతమంది బోరు పడుతున్న వాక్యం అంటే అయ్యా చాలా అయ్యా అనవాళ్ళు ఆమెని చెప్పండి. ఊరి నాయన అంటే ఇంక వదలలేదు ఇంకొక గంటసేపు వింటారా వెళ్ళిపోతారా? ఒక్కొక్కరు సత్తుకుని పోతానయ్యా, నువ్వు చెప్తా ఉండు, వెళ్ళిపోతూ ఉంటావు సత్తుకుని. జాగ్రత్తగా వినండి. దేవుడు మొట్టమొదట ఆదాము ఎలా చేయాలంటే ఈ జంతువులని, ఆకాశ పక్షుల్ని, జలచరాల్ని మొత్తాన్ని నోటి మాటతో వేలేవాడు. అందుకని ఇప్పుడు ఆయన నీటి మీద నడవాలంటే నీటి మీద నడిచేవాడు. ఆయన ఏమంటాం, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే కొండ వెళ్ళి పడుతుంది. చెప్పాడు బైబిల్లో? యేసుప్రభు చెప్పాడా? యేసుప్రభు చెప్పాడా? మీరు ఆవగింజంత విశ్వాసం ఉంచి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంటే పడితే పడదా? మరి ఇప్పుడు నేను చెప్పింది ఇందాక, చెట్టాన్ని వెళ్ళి ఇక్కడ కాదు అక్కడ ఉండమంటే చెట్టు వెళ్తుంది వెళ్ళదా? ఇప్పుడు చెప్పండి గట్టిగా, వెళ్తుందా వెళ్ళవా? వెళ్ళదా? ఎందుకని? అది ఆదాముకున్న అధికారం. కానీ అలాంటి అధికారంలో ఉన్న మనం ఎప్పుడైతే సర్పము తినొద్దన్న పండును తినిపించిందో ఆ అధికారాలన్నీ కోల్పోయి ఈ శరీరంలోకి వచ్చాం. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నీకు అధికారం ఉంది, ఉందా లేదా? ఎప్పుడు నువ్వు నమ్మి ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే. యెహోషువ కలిగి ఉన్నాడు. ఎంత విశ్వాసం తెలుసా? ఆవగింజంత విశ్వాసమే. ఒకరోజు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే సూర్యుడు ఆగిపోవాలి. ఆగిపోతేనే కానీ అక్కడ యుద్ధం కలవడు. ఇది నిలుస్తున్నాడు యుద్ధం. ఇంకోసేపు అయితే యుద్ధం ఆపేయాలి. ఇప్పుడు ఏం చేశాడు యెహోషువ? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యోలోయ లోయలో నిలువు అన్నాడు. ఆగిపడదా? ఎన్ని రోజులు? ఒక్కరోజు సూర్యుడు అక్కడే ఉండిపోయాడు, చంద్రుడు అక్కడే ఉండిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా ఒకదాని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇప్పుడు సృష్టి అంతా ఏమైపోయింది? ఆగిపోయింది ఒకరోజు. ఎవరి మాట? ఒక మనిషిని మాట. ఎప్పుడు ఆ మనుషుడికి అర్థమైంది, నేను ఏం పలికితే అది జరుగుతుందని. ఏలియా పలికాడు, ఒక 3-4 సంవత్సరాల వర్షం కురియకూడదన్నాడు. కురిసిందా? మేఘాలని అనుకుని అంట, రే మనం అందరం ఇంక ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే చోట వెళ్ళిపోతాం పని, ఎందుకంటే మనకి 3-4 సంవత్సరాలు ఇక్కడ మనకి పనే లేదు అని. 3-4 సంవత్సరాల తర్వాత అదే ఏలియా మరలా ఆ వర్షాన్ని ఎప్పుడైతే మేఘాన్ని పిలిచాడో అరచేతంత మేఘం వచ్చి ప్రచండమైన వర్షం పడింది అక్కడ. అంటున్నారా? దేవుడు ఆయన పిల్లలకి అదే అధికారాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయన మోషే ఒక ఆవగింజంత విశ్వాసం కలిగిన వ్యక్తి. మిడతల కలుగులుగాక అన్నాడు, కలిగినయా? నీరు రక్తములుగాక అన్నాడు, అయిందా? ఇంకా ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఏం చేస్తున్నాడైనా? ఏం చేయడా? పలుకుతున్నాడు అంతే. పలికితే జరుగుతుంది. అది దేవుడు తన పిల్లల కోసం సిద్ధపరిచిన మార్గం. అది ఆదాము హవ్వలు అలాగున్నారు. ఆదాము హవ్వల లాంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉన్నారు భూమి మీద, వాళ్ళందరూ కూడా అలాగే అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు ఏంటి ఈ భూమి మీద ఉన్నప్పుడు? ఆయన కూడా గుడ్డోళ్ళు వస్తున్నారు, కళ్ళు కలుగులు గాక అన్నాడు, కళ్ళు వస్తున్నాయి. కుంటోళ్ళు వస్తున్నారు, కాళ్ళు కలుగులు గాక అన్నాడు, కాళ్ళు వచ్చేస్తున్నాయి. చచ్చిపోయాడు వస్తున్నారు, చచ్చిపోయాడు తిరిగి లేచులు గాక అన్నాడు, లేచి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏం పలికాడో అదే అక్కడ నెరవేర్చబడుతుంది. నీ ఒరిజినల్ శరీరం అది.
దేవుడు నిన్ను సృజించింది ఆ శరీరంలో. అది ఉందా ఎక్కడ పోయిందా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీ ఒరిజినల్ శరీరం పరలోకంలో ఉంది. ఇప్పుడు నువ్వు ఎందుకున్నావండి భూమి మీద? చర్చికి ఎందుకు రావాలండి? అయ్యా నాకు కాళ్ళు నొప్పులు అయ్యా, బాగు చేస్తారని వస్తున్నామయ్యా. లేకపోతే మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదయ్యా, పెళ్ళిళ్ళ కోసం వస్తున్నామయ్యా. అయ్యా మాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు మనం అడగడానికి వస్తున్నామయ్యా. ఆటి కోసం చర్చికి రావాల్సింది. ఇప్పుడు సంఘాలు కూడా అలా తయారయ్యి. వాళ్ళు ఏంటో తెలుసా? మీకు రావాలన్నాయా, మేము మీ కోసం ప్రార్థన చేస్తాం రండి. మీకు అప్పుల బాధలు ఉన్నాయా, మేము ప్రార్థన చేస్తాం రండి. మీకు కోర్టు సమస్యలు ఉన్నాయా, మేము ప్రార్థన చేస్తాం రండి. మా సేవకుడు ప్రార్థన చేస్తారు, మీకు వచ్చేది. అరే బాబా, ఆటి కోసం చర్చికి రావాల్సింది. చెప్పండి అమ్మా, బైబిల్ ఏం చెప్తుంది? నీ కొరకు పరలోకమందు నిత్య జీవం కలిగిన ఒక శరీరం ఉంది, దానిని ధరించుకోవడానికే నువ్వు ఒకసారి ఇప్పుడు వచ్చాను చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఏ నివాసం అది? ఏ నివాసం అది? ఈ శరీరం అయిపోయినాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము. ఏంటమ్మ నివాసం? ఇప్పుడు చెప్పిందండి. ఏం పేరు దాని పేరు? నిత్యమైన నివాసం. పేరే పేరు వాక్యపు శరీరం. అందరూ చెప్పండి ఈ మాట. నువ్వు మహిమా శరీరంలోకి మార్చబడాలంటే ఈ రక్త మాంసం శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, వాక్యపు శరీరం కావాలి. ఈ 3 కలిస్తేనే మహిమా శరీరంగా మార్చబడతావు. ఇప్పుడు మనకి వాక్యపు శరీరం మనలో లేదు. ఇప్పుడు ఆ నిత్యమైన శరీరం పరలోకం ఉంది కదా, ఆ వాక్యపు శరీరాన్ని దీని మీద ధరించుకున్నప్పుడు నువ్వు నిత్యత్వంలోకి మార్చబడతావు. జాగ్రత్త. 2వ వచనం, మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారము కనబడతాం. ఎప్పుడు? పరలోకమందున్న ఆ వాక్యపు శరీరాన్ని ఈ శరీరం మీద ధరించుకున్నప్పుడు వస్త్రము ధరించుకున్న వారముగా కనబడతాం. ఇంకా తర్వాత, కాబట్టి పరలోకము నుండి మన నివాసమేనా? ఇంకెవరిదన్నా చెప్పాలందరూ? నీ నివాసం ఉన్న పరలోకంలో. ఇది డూప్లికేట్, అది ఒరిజినల్. ఈ డూప్లికేట్ని పట్టుకుని అబ్బో నా అంత అందగత్తె లేదు, నా అంత అందగాడు లేడు, నా అంత ఉద్యోగం లేదు, నా అంత డబ్బు లేదు, నా అంత ఆస్తి లేదు, ఒకనొక రోజు శిథిలం అయిపోతుంది. ఏం చేసుకుంటారు దాన్ని? ఒక ప్రశ్న ఏమంటారా? ఇప్పుడు మనం అందరం ఈ జీవితం గురించి చాలా ఆలోచిస్తాం కదా. మీ తాత 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 మొత్తాన్ని ఎవరు చెప్పడమ్మా? చెప్పండి. అంటే ఎవరో తెలియదుగా. తాత మొత్తం తర్వాత సంగతి. మీ తాత ఎవరు కూడా తెలియదు మీకు. ఒక 4 తరాలు వెనక్కి వెళ్తే ఎవరు తెలియదు నీకు. అంటే వాళ్ళు మర్చిపోలేదా? నిన్ను కూడా మర్చిపోతారా లేదా? అంటే ఈ భూమి మీద నిన్ను గుర్తుపెట్టుకున్నాడు ఎవరు కూడా? బైబిల్ చెప్తుంది, కన్న గర్భమే వాణిని మారుచున్నాను ఉంది. కన్న తల్లే మర్చిపోతాడ. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాగే ఉందిలే. కొడుకులేమో తల్లిని చూడరు. ఆమె అంటది ఈడు నా కొడుకే కాదంట. నిజమే కదా? కన్న గర్భమే వాణిని మరుస్తుందని బైబిల్ చెప్తుంది. అంటే మన యొక్క జీవితం భూమి మీద అసలు నిన్ను గుర్తుపెట్టుకున్నవాడు 2 తరాల తర్వాత వెళ్తే, ఇప్పుడు అమ్మగారు కాబట్టి వాళ్ళ భర్త కాబట్టి గుర్తుపెట్టుకుంది, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకుంటారో లేదు తెలియదు. నిజమే కదండి? నెక్స్ట్ ఏమవుతుంది తెలియదు. ఇంకో తరంకి వెళ్తే మన వాళ్ళకి అసలు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అంత భయంకరమైన జీవితం. ఇంకా ఏంటి తెలుసా? ఈ భూమి మీద నీ జీవితాన్ని ఎంతో సుఖంగా బ్రతికించవచ్చు. బైబిల్ ఒక మాట చెప్తుంది, నీ శరీరం నుంచి పురుగులు తయారై కమ్మగా తినేస్తాయి అంట. దీన్ని ఎక్కడి నుంచి బయటకు రావంట? మనం పెట్లు పెట్టి పాత పెడతామా? ఏ కుక్క తిందో? నీ శరీరంలో నుంచే పురుగులు తయారై అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. పిచ్చోళ్ళు పాపం ఒక అతను చూశాను రీసెంట్గా, తల మీద దెబ్బ తగిలింది. చివరికి వాళ్ళు గుండు చేస్తే లోపల పురుగులు తినేస్తా ఉన్నాయి శరీరాన్ని. నిజం. బ్రతికున్నప్పుడు తింటుంది. ఇప్పుడు షుగర్లో వచ్చిన తెలుస్తుంది సంగతి. గాయం ఉంటే ఆ లోపల పురుగులు తినేస్తూ ఉంటాయి పచ్చిపుండ్లు.
ఇది నీ శరీరం. దీని గురించి మీరు ఆలోచించవద్దు. ఇప్పటి నుంచి మీ మనసులో ఇది పట్టుకోవాలి. ఇక ఈ శరీరం చెంచాడు మట్టి. ఈ శరీరంలో నువ్వు ఉన్నంతసేపే నీకు విలువ. నీకు ఆరోగ్యం ఉంటే విలువ, డబ్బు ఉంటే విలువ. ఆరోగ్యం లేదా మంచాన్ని పెడితే ఎవడు చూస్తాడమ్మా? చూస్తారా? అందరు ప్రార్థన చేస్తుంటారు, అయ్యా మంచాన పడకుండా తీసుకుయ్యా. ఎందుకమ్మా అంత బాధ? అది ఈ శరీరం సంగతి. నీ శరీరం గురించి కాదు ఆలోచించాల్సింది. అందుకని ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా నీకు విలువ లేదు. నువ్వు చేయాల్సింది ఈ భూమి మీద విలువ కోసం కాదు. నాకు ఒక శరీరం పరలోకంలో ఉంది, దాన్ని నేను ధరించుకోవాలి. పరలోకం నుంచి వచ్చే ఆ శరీరాన్ని దీని మీద ధరించుకోవాలని అపేక్షించుతూ దీనిలో మూడుతున్నాము అని బైబిల్ చెప్తుంది. రోగాలు వచ్చినాయా? అయినా చర్చికి రా. కష్టాలు ఉన్నాయా? అయినా రా. నీకు ఇబ్బందులు ఉన్నాయా? రా. సమస్యలు ఉన్నాయా? రా. నువ్వు వాటి కోసం చర్చిని మాట్లాడడం లేదు. ఎందుకని? నువ్వు వస్తుంది వాటి కోసం ఆగిపోవడం కాదు. నువ్వు వస్తున్నది పరలోకంలో నాకు ఒక శరీరం ఉంది, నేను దాన్ని ధరించుకోవడానికే మందిరానికి వెళ్తున్నా. ఆమె చెప్పరు, ఇప్పుడు చెప్పర్లే, ఇప్పుడు చెప్పరు. దాని విలువ వచ్చింది ఒక రోజు, అప్పుడు నువ్వు కేకలేసిన ఉపయోగం ఉండదు. ధనవంతుడికి పాతాళానికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది. వాడు బ్రతుకున్నప్పుడేమో సన్నపునార వస్త్రాలు వేశాడు, తినటానికి శ్రేష్టమైన ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు అర్థమైంది? పాతాళానికి వెళ్ళిన తర్వాత ఒక్క చొక్క పొట్టు లాగా చేతనాలికి మీదే అన్నాడు అబ్రామ్తో. అబ్రామ్ అన్నాడు, మేము మీ దగ్గర రావట్లేదు, మీరు మా దగ్గర రావట్లేదు, మాకు మీకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం మనిషికి అర్థం కావడం లేదు. చర్చిలకు వస్తున్నాం అయినా అర్థం కావట్లా. ఎందుకంటే చర్చిలు ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు మనుషులకి. ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానేస్తాం. పని వస్తే వెళ్ళిపోతాం పనికి, పని లేకపోతే వస్తాం. రోగాలుంటే వస్తాం, రోగం లేకపోతే రాం. అది అబద్ధం అంటే అర్థమైంది అనుకుంటున్నా మీకు. మీరు ఎందుకు రావాలి ఇప్పుడు చెప్పండి చర్చికి? నీ పరలోకంలో ఉన్న నీ శరీరాన్ని ధరించుకోవడానికి రావాలి. అందరూ చెప్పండి గట్టిగా. ఏ శరీరం అది? ఆ శరీరం పేరు ఏం పేరు? మళ్ళా వస్తాయి ఈరోజు, ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఈ ఊరికి ఎప్పుడో రోజు మళ్ళీ ఇదే అడుగుతారు. మిమ్మల్ని విడిచిపెట్టను, మీ పాస్ గారు విడిచిపెట్టదు లేదు, నాకు లేదు. చెప్పిన వాక్యాన్ని మళ్ళీ అడుగుతారు లేదు, నేను మాత్రం అడుగుతా. ఎందుకంటే మీ మైండ్లో ఇప్పుడు పోసిపోతున్నా నేను, అందుకని చెప్పిందే మళ్ళా చెప్తున్నా. ఎందుకనంటే మీరు భూమి మీద ఉన్నది ఒకే ఒక ఉద్దేశము. ఏంటా ఉద్దేశం? పరలోకములో ఉన్న శరీరం, ఆ వాక్యపు శరీరం ధరించుకోవాలి. ఇంకా మిగిలినవన్నీ ఉపయోగమా ఉపయోగం లేదా? చెప్పండి. నీ ఉద్యోగం ఉపయోగమా? ఉపయోగమే నువ్వు బ్రతకడానికి. పెళ్ళిళ్ళు అవసరమా? అవసరమే తోడు కోసం. పిల్లలు అవసరమా? అవసరమే. ఒకవేళ పిల్లలు లేకపోయినా పర్లేదా? పర్లా. ఏ నీకు కావాల్సింది ఏంటి? పిల్లలా లేకపోతే పరలోకమా? చెప్పండి అమ్మా. మీ కాన్సెప్ట్, మీ మైండ్ మీకు అర్థం అవ్వాలి. మీ యొక్క జీవితం ఏంటో మీకు అర్థం కావాలని నేను ఆశపడతా ఉన్నా. అర్థమవుతుందా? పెళ్లి కాలేదా? ఏ అవ్వకపోతే ఏమైంది? లాజర్కి ఏమైనా అయిందా? పెళ్ళి అయినట్టు ఏమన్నా తెలుసా మీకు? ఏమన్నా తినడానికి తిండి ఉందా లాజర్కి? వస్త్రాలు ఉన్నాయా? ఇల్లు ఉందా? ఆరోగ్యం ఉందా? చెప్పండి. కానీ ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అన్నీ లేకపోయినా పర్లేదు, నేను అక్కడ ఉండే కాదు. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడున్నాడు? ఆడు పాతాళంలో. ఈయనకి ఏమీ లేవు కానీ ఎక్కడున్నాడు? అది నిజమైన విశ్వాసి. అందుకని ఒక భక్తుడు అంటాడు, శాలలో పైరు లేకపోయినా, అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఉన్న బైబిల్లో ఉన్నమాట. పాట పాడుతూ ఉంటాంగా, అంజూరపు చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, చేనులోని పైరు పండకపోయినాను, ఏమున్నా లేకున్నా. తర్వాత
ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. హల్లెలూయా. అది నిజమైన విశ్వాస బ్రతకాల్సిన జీవితం. అది రోగం ఉన్నా తీసేసే దేవుడు ఆయన తీసేపోయిన పర్లా, ఆ రోగం ఉన్నా చచ్చిన పర్లా, నేను మాత్రం పరలోకంలో నివాసం ధరించుకోవాలి. చివరి మాట, ఈ మాట చెప్పి ముగిస్తాను. మరణం అందరికి వస్తుంది, వస్తారా? మీకు తెలుసా 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలు చెప్పండి? 2 మరణాలు, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని ఉన్నాయి? 2 జన్మలు ఉన్నాయి. చెప్పండి. 2 మరణాలు, 2 పునరుద్ధానాలు, 2 జన్మలు. ఈ ఒక్క మాట చెప్పి ముంచేస్తా, వింటారా? కావాలా? ఏంటో తెలుసుకోవాలి మీకు. ఈ మొదటి మరణం శాశ్వతం కాదు. చచ్చిపోయారు కదా ఇప్పుడు, యోసేపు గారు చనిపోయారా? కొడం గారు ఆయన మళ్ళీ తిరుగు లేస్తాడు, లేవడా? తప్పనిసరిగా లేవాలి. దేవుని నమ్మినా లేవాలి, అదే నమ్మకం లేవాలా? అది దేవుని నమ్మి ఎవరైతే చనిపోయారో వాళ్ళు తీర్పులోకి రారు, కానీ వాళ్ళు నిత్య జీవం కోసం లభిస్తారు. ఎవరైతే దేవుని నమ్మకుండా, ఆ పరలోకంలో ఉన్న శరీరం గురించి ఆలోచన లేకుండా, దాన్ని ధరించుకోవాలనే ఉద్దేశం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతారో వాళ్ళు కూడా లభిస్తారు సమాధుల నుంచి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివితే అక్కడ ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ తీర్పుకు ముందుగా సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లభిస్తారట. దేనికోసం? తీర్పు తీర్చబడటం కోసం. అప్పుడు గ్రంథములు ఇవ్వబడతాయి. ఎవరి గ్రంథములు? నీకు గ్రంథం ఉంటుంది, నాకు గ్రంథం ఉంటుంది, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గ్రంథం ఉంటుంది. ఉంటుందా? నువ్వు పుట్టగానే స్టార్ట్ అయింది ఆ గ్రంథం. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఏ ప్లేస్లో పుట్టావు, ఏ టయాన్ని పుట్టావు, ఎలా పుట్టావు, మొత్తం నీ జీవితం, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా రాయబడుతుంది. నమ్ముతున్నారు ఈ మాట? మీ జీవితం అంతా రాయబడుతుందని తెలుసా మీకు? రాయబట్టమే కాదు, మీ వీడియో కూడా ఉంది. ఎక్కడ జరుగుతుందండి వీడియో? మన పైన ఒక పరిమాణం ఉంది, సైన్స్ అనే పరిమాణం, విజ్ఞాన శాస్త్రం అనే పరిమాణం ఉంది ఇక్కడ. ఇప్పుడు దాంతోనే మన ఫోన్లో మాట్లాడుతున్నాం, వైర్లు లేకుండా. హలో అనగానే ఎక్కడో ఉన్నవాడు హలో అని మీ చెవులు మాట్లాడుతున్నాడు. వీడియో డైరెక్ట్గా ఎక్కడో ఉన్న వీడియో ఎక్కడ చూస్తున్నాడు? ఎలా చూస్తున్నావు? ఆ వీడియో ఎక్కడో లేదు, ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? అక్కడ ఉందా? నీ ఫోన్ చుట్టూనే ఉందా వీడియో? కానీ చూడాలంటే ఏం చేయాలి? దానికి కరెక్ట్ కనెక్షన్ కావాలి. ఇప్పుడు నీ వీడియో ఎక్కడ ఉంది? నీ జీవితం యొక్క వీడియో కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా నీ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పిన బైబిల్లో అంటారా? వెళ్ళిపోదామా? రోజు కూర్చోరు, కాసేపు కూర్చోండి, మంచిదేనా? ఎంతమంది కూర్చొని మేము కూర్చుంటాం గట్టిగా హెల్లు చెప్పండి ఒకసారి. చాలా మంది చాలా చిన్నగా చెప్పారు, అందుకని నేను క్లోజ్ చేయాలనుకుంటున్నా. గట్టిగా చెప్తే ఉంటా 10 నిమిషాలన్నా, మళ్ళీ చెప్పండి అందరూ గట్టిగా. సరే చాలు, ఈ పూటకి ఏమనుకోదు భాష గారు, కొంచెం ఉంటాయి, ఏమనుకోదు. అంటే అవసరం, అది చాలా ప్రాముఖ్యం అనిపిస్తాం. నెబుకద్నెజరు ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక కళ కన్నాడు. కళ మర్చిపోయాడు. ఉందా బైబిల్లో? కళ కన్నాడు, మర్చిపోయాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ పిలిచాడు. అక్కడున్న మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, అక్కడున్న మంత్రగాల్ని, అక్కడున్న ఏమంటారు సెక్యూరిటీ గార్డులు మొత్తాన్ని పిలిచాడు. వాళ్ళందరూ డబ్బులు ఇస్తూ ఉంటాడు, శాలరీ ఇస్తూ ఉంటాడు. వాళ్ళందరూ పిలిచి, అరే రాత్రి ఒక కళ వచ్చింది, భయంకరమైన కళ, నేను మర్చిపోయా. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వాళ్ళు అన్నారు, ఇది ఎక్కడ గొడవ ఆయన, కళ ఏదన్నా చెప్తే 4 మాటలు కలిపి ఏదో అర్థమని చెప్తాము. అప్పుడు మనం కూడా వెళ్తాం కదా పాస్ గారు, పాస్ గారు రాత్రి నాకు ఈ కళ వచ్చిందండి, ఈ కళకి అర్థం ఏంటి చెప్పు అని అడుగుతాము. ఏదో చెప్తే ఆ అర్థం చెప్తాడు ఏదో పాస్ గారు. ఇప్పుడు ఆయన అన్నాడు కళ మర్చిపోయాడ. ఇంకెవరు చెప్తారు? వీళ్ళు చాలా రోజులు చూశారంట, వీళ్ళు చెప్పట్లా కళబాబు. ఒకరోజు పిలిచాడు, రే మీరు టయాన్ని చాలా ఏమంటారు, దాన్ని కొంచెం బాగా పొడుగుచుకుంటూ ఉన్నారు,
పలానా రోజు లోపు కనుక చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను రా అన్నాడు. ఆ గుంపులో దానియేలు కూడా ఉన్నాడు. వెంటనే దానియేలు పేక మీదకి వచ్చింది. వెళ్ళాడు, అయ్యారు మా దేవుడు గొప్ప దేవుడు అయ్యా, ఆ గొప్ప దేవుడు నీకు ఏ కళ వచ్చిందో చెప్తాడు, కొంచెం టైం ఇస్తావా? సరే పో దానియేలు అన్నాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడో దానియేలుకి కళనే చూపించాల దేవుడు, కళను మాత్రమే చూపించాల. కళకు ముందు అసలు రాజు ఏమి ఆలోచించకుండా నిద్ర పట్టకుండా తిరుగుతున్నాడో అక్కడి నుంచి వీడియో కట్ చేసి, వింటున్నారా? వీడియో ఎక్కడ కట్ చేశాడు దేవుడు? అసలు ఆయన ఆలోచించుకుంటే నిద్ర కూడా పోలేక, ఆయన ఏ విషయమై ఆలోచించకుండా తిరుగుతున్నాడు నిద్ర పట్టక, అక్కడి నుంచి వీడియో కట్ చేసి ఆ కలంతా పంపించి దాని అర్థం కూడా పంపించి వీడియో పంపించాడు దానియేలుకి. ఆ దానియేలు వీడియో అంతా చూశాడు. చూసి తర్వాత రోజు, రాజా నీకు శుభంగా కాక అన్నాడు. ఏమయ్యా నువ్వు అన్న ఎప్పటికైనా తెచ్చావా లేదా? నా కళ చెప్తావా లేదా? చెప్తాను రాజా, కూర్చో. రాజా నువ్వు గత రాత్రి ఇదిగో ఈ రాజ్యం నా రాజ్యం ఏమవుద్దో అని ఆలోచించుకుంటూ నువ్వు నిద్ర పట్టక ఆలోచించుకుంటూ ఉన్నావు. నీకు రాజ్యంలో ఏం జరగబోతుందో జరగబోయే కార్యాలన్నీ కూడా దేవుడు ముందుగానే నీకు చూపించాడు. అప్పుడు అర్థమైంది, అరే దానియేలు నువ్వు చెప్పేది కరెక్ట్. ఎందుకంటే నేను ఏం ఆలోచించుకుని తిరిగానో కూడా నువ్వు చెప్పేశావు. అంటే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆయన తిరిగినప్పటి దగ్గర వీడియో కట్ చేశాడు. ఆయన కలంతా వీడియో కట్ చేసి దాన్ని పంపించి దాన్ని చూపించాడు. ఇప్పుడు చెప్పండి, మన వీడియో కూడా ఉంటుందా? దేవుడు ఎక్కడ కట్ చేయాలో తెలుసు, ఎక్కడ దాన్ని చూపించాలో తెలుసు. అదేంటి చీకట్లో చేసినవి కూడా కనపడతాయా? మన కళ్ళకు కనపడవు చీకట్లో, ఆయన కళ్ళకు మరుగైనది ఏది కూడా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నేను కూర్చుండుట ఆయన తెలుసు, నేను లేచుట ఆయన తెలుసు, నేను పండుకొనుట ఆయన తెలుసు, నేను పాతాళానికి వెళ్ళేదా ఆయన అక్కడ ఉన్నాడు, ఆకాశంలోకి ఎక్కి వెళ్ళేదా ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో ఉంటాడు. మరి ఆయన చూడగలిగిన దేవుడు నీ వీడియో తీయడా? అందరికీ అన్నారా? గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నీ వీడియో రికార్డ్ అవుతుందా లేదా? అందుకని నీకు గ్రంథం ఉంది, నీకు ఒక వీడియో ఉంది. అందుకనే ఈ భూమి మీద నువ్వు జీవించిన ప్రతి దానికి నువ్వు జవాబు దేవుడికి చెప్పాలి. నమ్ముతాయి మాట? నువ్వు నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట, నువ్వు చూసిన ప్రతిదీ, నువ్వు విన్న ప్రతిదీ, నువ్వు నడిచిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ప్రతి దానికి నువ్వు లెక్క అప్పచెప్పవలసిందే. అందుకని జాగ్రత్త ఉన్నాం. 2 మరణాలు. ఈ మరణం భౌతికమైన మరణం, ఇది ఈ మరణం శాశ్వతం కాదు. కానీ 2వ మరణం అనేది ఉంది బైబిల్లో. ఎవరుంటారు తెలుసా? పిరికివారు, వ్యభిచారులు, అవిశ్వాసులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు, వీళ్ళందరూ ఎక్కడుంటారు? వాళ్ళు 2వ మరణం. అది మాత్రం శాశ్వతం, దానికి తిరుగులేదు. ఏంటి 2వ మరణం అంటే? అగ్ని గంధకములో పడి వేతన పడడం అంటున్నారా? ఇప్పుడు దీన్ని చచ్చిపోవడంలో మంచిదేనా? ఈ శరీరంలో చచ్చిపోవడం మంచిదేనా కదా? ఎందుకని? నువ్వు యేసు ప్రభువుని నమ్మి చచ్చిపోయావు, మళ్ళీ తిరిగి లెగుస్తావు. ఎందుకని? నీకు మొదటి పునరుద్ధానం ఉంది. బైబిల్ చెప్తుందా? 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానం ఏంటి? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవించే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారందరూ కూడా మొదటి పునరుద్ధానం లెగుస్తారు. మరి 2 పునరుద్ధానాలు ఎవరు లెగుస్తారండి అంటే, యేసు ప్రభుని నమ్మని వారు 2వ పునరుద్ధానంలో వస్తారు. అర్థమవుతుందా? అంటున్నారా? 2 మరణాలు అర్థమయ్యా? మొదటి మరణం మనం చచ్చిపోయే మరణం, ఇది మంచిది. కానీ 2వ మరణం మాత్రం చెప్పండి అందరూ, మొదటి మరణం మంచిదే. అందుకని ఆ భక్తులు అన్నారు, మరణం ధన్యత, మరణం మేలు, మరణము లాభం, మరణము ఇంకా విలువైంది. ఎందుకన్నారు? ఈ మరణం వల్ల ఏ ఉపయోగం లేదు, ఇదంతా విలువైనది. కానీ 2వ మరణం మాత్రం డేంజర్. మొదటి పునరుద్ధానం మంచిది. ఎందుకని? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు సమాధుల్లో నుంచి తిరిగి లెగుస్తారు. వాళ్ళు
అది మొట్టమొదటి పునరుద్ధానం. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆ ఎత్తబడే ముందు సమాధిలోకి వెలుగుతారు, వారు ధన్యులు. కానీ రెండవ పునరుద్ధానం డేంజర్. ఎందుకని? అది తీర్పులోకి తీసుకెళ్తుంది. నీ గ్రంథం తెరవబడింది అక్కడ, నీ వీడియో చూపించింది అక్కడ. ఎంతమంది చూస్తారా నీ వీడియో? ఫోటో ఆల్బమ్ ఎవరు ఇచ్చారనుకో, ఎవరిని చూడవు, నువ్వు ఏడున్నావా నువ్వు చూస్తావు కదా. కానీ నీ వీడియో అక్కడ వేసినప్పుడు నువ్వేమంటావు తెలుసా? నీకు ధనం రవ్వా, ఆ వీడియో మాత్రం చూపించొద్దయ్యా. ఎందుకు తెలుసా? మన ఆలోచనలో రికార్డ్ అయ్యాడా, మనం చీకట్లో చేసి రికార్డ్ అయింది, మన జీవితం అంతా రికార్డ్ అయింది. ఎవరు చూస్తారా ఈ వీడియో? చూడగలరా? చాలా డేంజర్. అందుకని రెండో పునరుద్ధానం డేంజర్. అది దాంట్లో ఉండకూడదు. దాంట్లో ఉన్నావా తీర్పులోకి వెళ్తావు. అయితే మొదటి పునరుద్ధానం ఉన్నావా ధన్యురాలు. ఎందుకంటే నువ్వు నిత్యత్వంలో ఉంటావు, నువ్వే తీర్పులో కూర్చుంటావు, తీర్పు తీరుస్తావు నువ్వు. హల్లెలూయా. 2 జన్మలు ఉన్నాయి కదా. ఈ జన్మ ఉంది కదా, ఇప్పుడు మనం అందరం పుట్టావు, ఇది మొదటి జన్మ. రెండవ జన్మ అది చాలా ప్రాముఖ్యం. ఏంటి జన్మ అంటే? ఒకడు క్రొత్తగా జన్మించకుండా పరలోక రాజ్యం ప్రవేశించడం. క్రొత్తగా జన్మించడం అంటే ఏం చేయాలి? సింపుల్. ఒక బిడ్డ పుట్టాలంటే 3 కార్యాలు జరుగుతాయి. ఒక బిడ్డ పుట్టాలంటే 3 కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటిగా ఉమ్మనీరు బ్యాగ్ పొగులుతుంది, ఉమ్మనీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత నిజమైన బిడ్డ బయటకు వస్తాడు. నువ్వు కూడా కొత్తగా జన్మించాలంటే మొట్టమొదటి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీటిలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అది మొట్టమొదటి నీరు, అంటే నీరులో పాస్ అయ్యేవారు. రెండవది రక్తం. రక్తం అంటే ఏదో కాదు, వాక్యం. వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు పవిత్రపరచబడాలి. అంటే నువ్వు ప్రతిరోజు బాప్తిస్మం పొందితే సరిపోదు, వాక్యానుసారమైన జీవితం నీకుందా లేదో రోజు నువ్వు చెక్ చేసుకోవాలి. అందుకని మన పాప శరీరం మనలో ఉంది. మనం ఈ అద్దెంట్లో ఉన్నాం. మనం వాడు ఎంతసేపు పాపమే చేపిస్తాడు ఈ అద్దెంట్లో. మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయాన్నే లేవైన ప్రభువా, ఈరోజు నేను పాపంలో పడకుండా కాపాడు ప్రభువా. ఒకవేళ పడ్డావా, రాత్రికి వచ్చేసరికి అయ్యా ఈరోజు ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను కడుగునైనా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, మరలా పాపం చేయకుండా చేయనని ఎప్పుడైతే శుద్ధీకరించబడతావో, మూడవదిగా బిడ్డ ఆత్మ వస్తుంది. ఏంటి ఆ బిడ్డ? ఆత్మ. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతావో ఇప్పుడు జీవించేది నువ్వు కాదు, దేవుడే జీవిస్తాడు. అది కొత్తగా జన్మించడం అంటే. అప్పుడు ఈ వాక్యం నీకు అప్పుడు దాకా పరిశుద్ధాత్మతో నింపబడిన వరకు ఎలా ఉంటుందంటే, ఈ వాక్యం ప్రకారం ఎలా బ్రతుకుతావు? చాలా కష్టం ఉంటుంది. అదే పరిశుద్ధాత్మతో నింపబడితే నేను జీవించగలనంటావు. నువ్వు అంటావు క్రీస్తు కోసం బ్రతకాలి, వాక్యం కోసం బ్రతకాలి, నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినావు. అందుకని కొత్తగా జన్మించండి చాలా ప్రాముఖ్యం. అది ఎందుకంటే 2 మరణాలు ఉన్నాయి, 2 జన్మలు ఉన్నాయి, 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి మరణం మంచిదే, ఇప్పుడు చనిపోయి సమాధులు పెట్టడం మంచిదే, దీనివల్ల నష్టమే లేదు. కానీ యేసుక్రీస్తుని విశ్వాసం చనిపోతే నువ్వు తిరిగి లెగుస్తావు. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకుండా ఇష్టానుసారంగా బ్రతికి నేను అనుభవిస్తా రాజా అన్నావా, రెండవ మరణంలో ఉంటావు నువ్వు. ఎందుకంటే అక్కడ ఏడుపు ఆగదు, పనులు కొరకడం ఆగదు, కేకలు ఆగవు, అగ్ని కూడా ఆగదు. 2 పునరుద్ధానాలు. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసిస్తారో వాళ్ళ సమాధులు లెగుస్తాయి. అందుకని యోసేపు గారి సమాధి ఒకనొక రోజు తెరవబడింది. ఆయన బయటకు వస్తాడు. మీకు తెలుసా, లేచినప్పుడు 30 నుంచి 40 రోజులు ఎక్కడే ఉంటారు వాళ్ళు. అనేకులు కలగబడతారు. వింటున్నారా? నా మాట కాదు. పాత నిబంధనలో భక్తులందరూ లేచినప్పుడు యేసుక్రీస్తుతో పాటు 40 రోజులు అక్కడే ఉండి అనేకులు కలగబడ్డారు. వాళ్ళు అంతే స్వాతంత్ర్యం. వాళ్ళు లేచి అనేకులు కలగబడతారు. కాబట్టి మొదటి పునరుద్ధానం మంచిది, కానీ రెండో పునరుద్ధానం మాత్రం మంచిదిగా తీర్పులోకి తీసుకెళ్తుంది నేను. అందుకని ఇవన్నీ నీకు నెరవేరాలంటే నీకు కొత్త జన్మ కావాలి. ఇప్పుడు పుట్టాను, భూమి మీద పుట్టాను, అయ్యా నేను అది సంపాదించి చెప్పుకుంటూ నువ్వు కొత్తగా జన్మించాలి అన్నారు. చెప్పండి, ఏం కావాలి నీకు? చెప్పాలి అందరూ ఈ మాట. జన్మించావా? నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందావా? నువ్వు వాక్యంతో ప్రతిరోజు పడుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? అప్పుడే కొత్తగా జన్మించినట్టు. అప్పటిదాకా నువ్వు నార్మల్ వ్యక్తివి, నీ వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో నువ్వు పుట్టిన పరలోకంలో. ఆమె అన్నారా? కాబట్టి ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఎప్పటికైనా అర్థమైందా మనకు ఒక శరీరం ఉందని?
ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మిస్తావో నీకు ఆ శరీరం ఇవ్వబడుతుంది. అప్పుడు కన్నురెప్పాట్లు ఆ ఎత్తబొట్లు నీ శరీరాన్ని మార్చి ఆ పరలోకంలోనికి ఆవల గట్టులోకి దేవుడిని తీసుకెళ్తాడు. కాబట్టి మీ జీవితాన్ని ఆలోచించండి. ఇప్పటిదాకా ఎలా బ్రతికాం కాదు, ఇది చెంచడం బట్టి నేను ఎవడో గుర్తుపట్టాడు. బ్రతికిన రోజులు ఉంటారు, ఆరోగ్యం ఉన్నంత కాలం నుంచి నిన్ను గుర్తిస్తారు. అది పోయిందా నీకు వెలువేలేదుగా. అందుకని నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఒకే ఒక ఆశ, అయ్యా నా పరలోకం నుంచి వచ్చే శరీరాన్ని ధరించుకోవాలి. అందరూ చెప్పండి ఈ మాట, నా పరలోకపు శరీరాన్ని ధరించుకోవాలి. అందరూ చెప్పాలి మాట, నా పరలోకపు శరీరాన్ని ధరించుకోవాలి, నా వాక్యపు శరీరాన్ని నేను ధరించుకోవాలి. ధరించుకోవాలంటే ఏం కావాలి? నీకు క్రొత్త జన్మ కావాలి. నేను కూడా కొత్తగా జన్మించాలి ప్రభా, నేను కూడా మారు మనసు పొందాలి, నేను కూడా బాప్తిస్మం పొందాలి, నేను కూడా వాక్య ప్రకారం జీవించాలి, నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు కొత్తగా జన్మిస్తాను. కొత్తగా జన్మించిన వాళ్ళు ధన్యులు, వారు దేవుని రాజ్యం చూస్తారు. నీకే నమ్మకం ఉందా? ఇప్పుడు చనిపోతే ఎక్కడ ఉంటావు? ఇప్పుడు చనిపోతే ఎక్కడ ఉంటావు? నువ్వు ఆలోచించు ఒకసారి. అందుకని ఇప్పటి నుంచి అయినా ఉన్న కొద్ది జీవితాన్నైనా దేవుని సన్నిధిలో గడపండి, దేవుని మందిరానికి రండి, వాక్యానికి లోపడండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, క్రొత్త జన్మ పొంది ఆ క్రొత్త శరీరాన్ని ధరించుకుని యుగ యుగాలు ఆయనతో పాటు బ్రతకండి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. అందరితో కొంచెం ప్రార్థన చేసుకుందాం. చాలా సమయం మీరు విన్నారు. ఒక్కసారి మన జీవితాన్ని మనసులో చేసుకుందాం. అందరి తలలో వచ్చుదాం. ఒకసారి అందరం తలలో వచ్చుదాం. దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడాడు. దేవుడు నీతోనే మాట్లాడాడు. ఆయన